అమ్మా ఎప్పుడైతే అడిగినాడు అవునే నా కుమారే పారరాని కోరిక కోరినావు నా కొడుక కోరినావు నా కొడుక మా అన్నగారు కుమార్తె అవునే నాకు లేని సొత్తు మా అన్నగారు పట్టణం అంటారు అవునవును మా అన్నగారు కూతురు అవునే అంగడ పదాలలో ఆడుకుంటున్నా కూడా సరే జుట్టు పట్టుకొని లేకుండా చేస్తా అట్లా జుట్టు పట్టుకొని అట్లా ఈడ్చుకుని వచ్చి నీకు పెళ్లి చేస్తా నాగలేని బదలాయమా అవునవును నాగలేని సొత్త మా కన్నవారు పట్టణం అంటే నాగలేందా మరే అని మహాతల్లి కలిగిన పర్వతమ్మా అవునే కుమారుడికి జమరికి తిప్పినాది నా కుమారా అదో నడలేనాయ మల్ల పుష్పాలకు వాడక మునుగు నేను మా కన్నవారి పట్టణానికి పోయి మా ఎన్నగారు కుమార్తె ఉన్నారు మగవు మా ఊరమ్మ శ్రీబాల రేణుక ఆదివారం నాడు హరిత పొద్దుగాల రేవతి నక్షత్రంలో రేణుక తిరుగుతున్నది అవునే ఆ రేణుక నీకు పెళ్లి చేస్తా అవునవును చదివితే ఇప్పుడు కాదు మళ్ళీ అప్పుడు జమలకి మాత్రము పోయి లాభాలు రావాలా నిన్ను నువ్వు అవును ఒడిదిల్లు దేవక సుమంగళి బాబుల మాత్రం దీవించినారు కన్నపల్లి ఆ జమలకి మాత్రం తల్లికి సెలవు చేసినాడు కొడుకు దగ్గర సెలవు చెప్పని అవునే కన్నవారు పద్నాలుగు చిన్నబాబుకి మాత్రం గదిలో వస్తున్నారా ఏ విధంగా హరిగాక పట్టిసేరా అతిగా ధరించినాది మునగాక పట్టిసేరా మనసుబడి ధరించినాది మనసుబడి ధరించినాది అవునే సొమ్ములు ధరించుకున్నది నన్నంగా తల ఆడవారికి అవును మొహానికి కళేంద్ర ఆడవారికి మొహానికి కళేంద్ర పట్టు కుంకుమ అవును ఇప్పుడు ఎలా చేసిన డిస్కో బొట్టులు నాయన ముగ్గులు పెట్టా ముగ్గులు లేని పెట్టా ముసుగుది పెట్టా ముతకది పెట్టా అంతా ఇప్పుడు కలియుగం ఒకటి అయిపోయింది పోయా బ్రహ్మం గారు చెప్పింది ఏం పోవాలా ఏం కూడా ఇప్పుడు ముగ్గులు తెచ్చుకున్నాడు పాపట్లో అవయా వాళ్ళు చీరలేమో వాళ్ళు పూలేమో మా ఇంట్లో బాత్రూమ్ కానీ పోయినామంటే సోనా మొత్తం ఏమిటారా అవునవును అక్కడే పోతే బొట్టు పిల్లలు లేదా బయట రావట్లేదు ముసలో డిస్కో బొట్లు అదే కుమారు కోరుకున్న శనబాబుని తెచ్చి పెళ్ళాలని కన్నవాళ్ళ నగరికి గదిల వస్తా ఉన్నాడు అద్దోన పడిలో
అక్కడ అవునే ఒక బ్రహ్మాండమైన ఒక నాగార్జున పర్వతము. నాగార్జున పర్వతం. ఆ పర్వతములు అవునే ముగ్గురు మేటి ప్రవేశంలో తపస్సు పడుతుండి పట్టేటే తపస్సును సాలించినారు. ఎవరా ఓయ్ ఆడవి అశంకరాలు అదరు విధంగా లేకుండా అవునే ఈ అరణ్యమైన ప్రదేశంలో 16 మంది దాడులను ఎండబెట్టుకొని పోతున్నారా? ఇది ఏ ఊరో ఏ పల్లో ఏ పట్టణమో అనుకొని ముగ్గురు మేటి ప్రవేశంలో గదిలి వచ్చినారు. అమ్మా 16 మంది దాడులు ఎండబెట్టుకొని పోతున్నావు. అవునవును ఎక్కడికి పోతున్నావు అమ్మా అడిగినారు. అవును నాయనా మా కన్నవారి పట్టణము పసరబాబాద పట్టణం, మా ఎత్తగారి పట్టణము శంకరపట్నం నుంచి కన్నవారి పట్టణానికి ఇటుకమ్మ 160 దూరము 317 కాలినడక. మా కన్నవారి పట్టణ కదిలిపోతున్న చిన్నపాటు కోసం ఉన్నది. అవునవును శ్రీమాత్రే నవ్వండి అక్క, నవ్వుక అవునవును కాబట్టి నవ్వండి కొర వీడియోలో పడతారు, యూట్యూబ్ దాదులు ఎండబెట్టుకొని పోతున్నావు. నవ్వండి, వీడియోలో పడతారు. సీరియస్ కాకుండా నవ్వండి. మన వీడియోలు మన ఊరి వీడియోలు. ఒకవేళ మీ వదిన ఏమనంటే నలుగురు నీ బతుకు 10 మందిలో నీ బతుకు నవ్వండి, వీడియోలో పడతారు. మన ఊరి హైదరాబాద్ లో పెడతా. తప్పట్లు కడతారు, చౌకనాడతారు. నేను హైదరాబాద్ లో ఉంటా, మనూరే. కడపిల్ల పోతాడు. ఇప్పుడు కృష్ణమదన పక్కన మొదటి వాళ్ళ తమ్ముడిని మనం అన్ని వీడియోలు పెట్టేస్తాం యూట్యూబ్ లో చూడండి. పుట్టినా మన వారికి, ఇచ్చినా మన వారికి, ఇస్తామన్నా మన వారికి, ఏదన్నా మన వారికి. కాబట్టి మన కన్నవారు కొట్టి కడపల్లి వదులుకున్నారు. ఆయనకి బయలుదేరి 16 మంది మంత్రులు మాత్రము. ఇప్పుడన్నా నవ్వండి ఆమె, రోజు ఏడుస్తారా? ఇప్పుడన్నా నవ్వండి ఆమె, ఏడవకూడదు. మనం నవ్వుతూనే ఉండాలి, నవ్వుతూ చచ్చిపోవాలి. వదిన కాడకి మాత్రం కథలో వస్తా ఉన్నారు. పసన పోతాం పట్టణానికి. అరే ఆమె ఎవరు సిగ్గుపడతారు. నవ్వండి చెయ్యి ఒరే మనిషి తీసుకోరా. గిరిరాజు భార్య కమలకాంబాదేవి పంచమి శుక్రవారం నాడు తన స్థానంలో చక్కగా కలిగి తూర్పు గాలికి తలగురులో తోలబడుతూ ఉన్నాయి. పలవుడు గాలికి తలగురులో తోలబడుతున్నాయి. 7 గడియలకంట మహాతల్లి జలగన్న పర్వతమ్మ అవునే కదిలి వస్తామంటే పసన పోగాత పట్టణానికి పచ్చంగా పచ్చనగావులో కమ్మతో ఉన్నాడు. ఎర్రగావులు కమ్మతో ఉన్నాయి. పట్ట పొగలుగా ఉండే పట్టం ఉన్నది. యూట్యూబ్ లో పెట్టేస్తారు. నవ్వండి. అదో గొల్లవి వస్తున్నారు. గోపికలో గోపిక
నేను మనూరునే, మనూరు బాయ్. లోకల్ లోకల్. మీరు 10th? మీరంతా 10th? అంటే హై స్కూలా? హై స్కూల్, వెరీ గుడ్. మనూరే కదా. నేను కూడా మనూరునే, హైదరాబాద్లో ఉంటా. మన వీడియోలు హైదరాబాద్లో చూస్తాను. మీ ఇంటి పేరు? కుదిరి. వీళ్ళు ఆ వీళ్ళు ఫు, వాళ్ళ పేర్లు మనకి తోళ్ళోళ్ళు వీళ్ళ. ఓకే, వీళ్ళు తోళ్ళోళ్ళు పక్కన దోసే, తోళ్ళోళ్ళు పక్కన దోసే. ఉండు ఉండు ఉండు. తోళ్ళోళ్ళు మా మామ వాళ్ళు. ఆపు. నెక్స్ట్ మీరు మాసారపు. మీ ఇంట్లో పక్కన ఉండండి నాయన. నువ్వు మీ ఇంటి పేరు? కుదిరి. అది మా వంశం. ఈ కుదిరి కుదిరి బిడ్డ, మా వంశం బిడ్డ. ఈ తోళ్ళోళ్ళు మాసారపోళ్ళు. మీరు ఉండండి, మా కుదిరి బిడ్డ. మీరు ఉండాలా? సరే, ఇప్పుడు ఏ కాలేజ్ మీరు? నాయన నీ పేరు అడగలేదు. మాసారపు. 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 షాలు. చామంతి పువ్వు. సరే, కథ అయిపోయినాక మాట్లాడతా. కథ మాట్లాడతా. థ్యాంక్ యూ. నీ పేరు? నీ పేరు? షాలు. శైలు, ఇది షాలు. ఈ రెండు పక్కన ఉండండి. మా కుదిరి బిడ్డ మాకు కావాలి. కథ చేస్తా నేను. ఇంకా అద్భుతంగా చెప్తా కథ. ఇంకా అద్భుతంగా చెప్తా. నేర్చుకున్నా ఇక్కడ. Hey, sure. ఒక మాట, ఏ విధంగా? ఒక పనిని నేను వచ్చి ఒక పని ఎలా చెప్పానమ్మా? అవునే. నా గర్భవాసమన ఒక గుడ్డివాడు, ఒక మూగవాడు, ఒక చెవిటి వాడు, అవునే, ఒక మగ బాలుడికి కనిపిస్తే అవును, నీకేం కావాలా? అమలా మేనలుడు కావాలా? నా కొడుకు, అవును, నీకు ముద్దులు నాన్నలుడు కావాలా? మేనలుడు కావాలా? అదే నీ ఒక గర్భవాసమన. అవునే. ఒక ఆడవాళ్ళకి కనిపిస్తే నాకేం కావాలా? అమలా మేనకోడలు కావాలా? మేనకోడాలు. అవును. నీ కుమార్తె నాకు మేనకోడాలు. అవును. నా కొడుకు నీకు అల్లుడు. అల్లుడు. వారి వరుస సమానం ఉండాలి. సమానం ఉన్నాయి. పడెత్తు మామూలు